బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఎలుకతుర్తి పరిసరాలు గులాబీమయమయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చే జనానికి తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. మొత్తంగా గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగ అద్భుతంగా జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగకు లక్షలాది మంది తరలిరానున్నారు. ఎలుకతుర్తిలోని 1213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 155 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం సిద్ధమైంది. 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దామని అంటున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా ఈ నెల 27వ తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్న నేపథ్యంలో ఎలుకతుర్తిలో కూడా ఇప్పటికే 15 ఎకరాల స్థలంలో కూడా రజతోత్సవాలను కూడా జరుపుకునే అందుకు కూడా కసరత్తు తెలంగాణ రాష్ట్రంలోని కూడా అన్ని ప్రాంతాల నుంచి తరలించేందుకు కూడా ఎలుకతుర్తి సభా ప్రాంగణానికి తరలించడానికి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక మొత్తానికైతే ఎమ్మెల్సీలతో పాటు కూడా ఇక్కడ అందరూ ఇక్కడికి సభస్థలికి తరలించేందుకైతే లీనమైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు సభస్థలిలో మనం ఉన్నాము. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని ఒకసారి ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, రేపు ఎవరు రానున్నారు, ఇక్కడికి కేసీఆర్ రాకతో కూడా ఈ ఏర్పాట్లు అంటే వెహికల్స్గా కావచ్చు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు సార్? ఎల్కతుర్తి మండలం లోపల చింతలపల్లి ఎల్కతుర్తి గ్రామానికి సంబంధించి దాదాపు 1200 ఎకరాల దాకా సేకరించడం, ఇంకా 300 కూడా అదనంగా దొరికింది. మాకు 1500 ఎకరాల దాకా కూడా తీసుకుని జరిగింది. దీంట్లో సభా ప్రాంగణం అవుతుందో 169 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా అంతా కూడా దీని అడ్జస్టెంటే, అంటే అటు ఇటే ఉంటుంది. అన్నీ కూడా ఎవరైనా కానీ అల్కగా వచ్చి వెహికల్ పార్క్ చేసుకొని మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళేటట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా ఇబ్బంది కాకుండా ఫ్రీగా పార్కింగ్ చేసుకొని మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళేటట్టు ఏర్పాటు చేసింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎండాకాలం కాబట్టి వారి కోసం మంచినీళ్ళ బాటిల్స్ ఏవైతున్నాయో దాదాపు 10 లక్షల దాకా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్ కూడా ఎండాకాలం దృష్టి పెట్టుకొని తీసుకోవడం జరిగింది. నిరంతరం సప్లై కూడా వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా కానీ నలుమూల ప్రాంతం నుంచి తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఫ్రీగా వచ్చి ఇక్కడ మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో పాటు కూడా ఇప్పుడు అంటే మెడికల్గా అంటే వైద్యపరంగా కూడా ఆ మెడికల్ సంబంధించిన క్యాంపు ఏర్పాటు చేశారా? 15 క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఒకవేళ డయేరియా అయినా కానీ లేకపోతే వీక్నెస్ వచ్చినా కానీ ఎండకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళకి అటెండ్ చేస్తానికి దాని తగ్గట్టు క్యాంప్సే కాకుండా వెంటనే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటున్నాం మేము. చెప్పండి, ఇప్పుడు మీరు 1200 ఎకరాలు ఇప్పటికే సేకరించడం చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ రైతులను ఎలా మెప్పించారు, ఎలా ఒప్పించారు? వాస్తవంగా నిజంగా రైతులు చాలా గొప్ప హృదయంతో ముందుకు వచ్చిండ్రు. మీ ఇట్లా సభ పెడుతున్నాము, బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ పెడుతున్నాం. మాకు ఈ ఏరియాలో స్థలం కావాలి అని చెప్పి మేము కోరగానే ఇమ్మీడియట్గా స్పందించి ఒక మాట కూడా అనకుండా వెంటనే ఒక రోజు లోపల 1200 ఎకరాలు సంతకం చేసి ఇచ్చిన యూనివర్సిటీ అని చెప్తున్నాను. సరే సార్, ఇప్పటికంటే ఏర్పాట్లు అంటే మీరు అనుకున్న దానికంటే జనాలు సమీకరణ మీరు ఊహించిన ప్రకారంగా సమీకరణ ఎక్కువ అంటే జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? జన సమీకరణ అన్న కనుక లెక్క పెట్టేది ఉంటే లక్షలాది మంది రాబోతున్నారు. ఇంకా మేము సమీకరణ చేసినా చేయకపోయినా ఇంకా చాలామంది ప్రజలు కేసీఆర్ గారు ఏం చెప్తారో వినడానికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా జనం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఈ స్టేజ్ ఇప్పుడు 4 మూల చూస్తుంటే బార్గేట్లు ఏర్పాటు చేశారు. అంటే ఈ స్టేజ్ గురించి ఇట్లా ఇంత పెద్ద స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు, దీని ప్రాముఖ్యత ఏంటి సార్? ఇప్పుడు మాది సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం జరుగుతుంది. సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ ఎంపీలు ఉంటారు, మాజీ ఎమ్మెల్సీలు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఇదే కాకుండా రాష్ట్ర కమిటీ ఉంటుంది. ఇదే కాకుండా వివిధ రాష్ట్ర చైర్మన్లు లెక్క పనిచేసిన వాళ్ళు మాజీ చైర్మన్లు ఉంటారు. ఇవే కాకుండా జెడ్పీ చైర్మన్లు కూడా రావాల్సి వస్తుంది. మేయర్స్ కూడా ఇంకా మాజీ మేయర్లు కానీ ప్రజెంట్గా ఉన్న మేయర్లు కానీ ఇట్లా సంఖ్య చూసుకుంటే దాదాపు వందలాది మంది అవుతున్నారు. ఎంతమంది అవుతారు అన్నది నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంది కాబట్టి వాళ్ళందరి ప్రోటోకాల్ ప్రకారంగా అందరినీ కూడా గౌరవించేటట్టు ఇంత పెద్ద డైస్ వేసి ఇక్కడ డైస్
చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ చూసుకుంటే ఇప్పటికి 1300 ఎకరాలు అయితే కేటాయించినట్టు కూడా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్తున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా 300 ఎకరాలు కూడా రైతులు స్వచ్ఛందంగా కూడా ఇస్తా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ వచ్చే కార్యకర్తలే కావచ్చు, ప్రజలకే కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా, మెడికల్ ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇప్పటికే పబ్లిక్ అయితే చల్లని వాతావరణంలో ఉండడానికి సాయంకాలం ఈ సభ అయితే ప్రారంభమవుతుంది. ప్రారంభ దిశలో కూడా అందరికీ మజ్జిగ ప్యాకెట్లు, చల్లని వాటర్ బాటిల్ కూడా ఇచ్చి కూడా ఆ పబ్లిక్ కేసీఆర్ ప్రసంగాన్ని వినే విధంగా కూడా ఇప్పటికే రూపుదిద్దున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రం ఏర్పాట్లు మాత్రం ఎలకతుర్తిలో సభ మొత్తానికైతే 80% మాత్రం కంప్లీట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు మన ప్రస్తుతానికైతే అందరు నేతలు, బీఆర్ఎస్ నేతలు, ఇది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, చెప్తున్న పరిస్థితి అయితే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్కు ఒక పెద్దపీటగా ఈ సభ నిలవబోతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, న్యూస్ 360 వరంగల్.